హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చికెన్ కీమా మసాలా వడ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అల్లం, వెల్లుల్లి, 5 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత కల్లుప్పు బరకగా పేస్ట్ చేసుకోవాలి. 100 గ్రాముల పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలి. 250 గ్రాముల చికెన్ కీమా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మనం చికెన్లోకి ముందుగా చేసుకున్న మసాలాని వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 మీడియం సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని బరకగా పేస్ట్ చేసుకున్న పచ్చెనగపప్పు గిన్నెలో వేసుకొని చిటికెడు వంట సోడా చేతితో బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని నూనె వేడైనాక పలసంగా ఒక్కొక్క వడను తట్టుకొని నూనెలోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద స్లోగా ఎర్రగా కాల్చుకోవాలి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ కీమా మసాలా వడ రెడీ.